Welcome to Icon Ganesh Sir official YouTube channel. Good afternoon everybody. మనం ఈ రోజు ఏ టాపిక్ ను డిస్కస్ చేయబోతున్నాము అంటే ప్రధానంగా ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి టాపిక్ ను డిస్కస్ చేయబోతున్నాం. మరి ఈ ఏపీ హిస్టరీలో మీరు ప్రధానంగా చూడాల్సినటువంటి అంశాలు ఏమిటి అంటే ఈ యొక్క ఆధునిక ఆంధ్రుల చరిత్రను మనం పరిశీలించబోతున్నాం. ఆధునిక ఆంధ్రుల చరిత్ర అనే టాపిక్ లో మనము ఇప్పుడు మోడర్న్ ఎరాలో ఉన్నాం. దీనిలో భాగంగా మనము సాంస్కృతిక ఉద్యమాలను పరిశీలన చేద్దాం. ఏ ఉద్యమాలను అంటున్నామండి? సాంస్కృతిక ఉద్యమాలను మనం చూద్దామండి. వీటిని చూస్తున్నామంటున్నామండి. సాంస్కృతిక ఉద్యమాలను మనం పరిశీలించడం జరుగుతుంది. మరి ఈ సాంస్కృతిక ఉద్యమాలలో మనం ఏం చూడాలి అంటే ఈ 18వ శతాబ్ద కాలంలో ఇటు భారతదేశంలోనూ ఇటు ఆంధ్ర ప్రాంతంలోనూ ఏ విధమైనటువంటి మూఢనమ్మకాలు, ఆచారాలు, అంధవిశ్వాసాలు కొనసాగినవి, వాటిని ఈ యొక్క నాయకులు ఏ విధంగా అధిగమించారు, ఏ విధంగా పోరాటం చేసిరు అనే అంశాన్ని మనం ఇక్కడ చూద్దాం. వెరీ వెరీ స్పెషల్ గా ఫోకస్ చేస్తూ ఆంధ్ర ప్రాంతంలో వచ్చినటువంటి సంఘ సంస్కర్తల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? మరి ఈ సాంస్కృతిక చైతన్యాన్ని కల్పించినవి అని చెప్పి మాట్లాడుతున్నాం. మనకు 18వ శతాబ్ద కాలంలో సాంస్కృతిక సామాజిక చైతన్యం అనేది వచ్చినది అని చెప్పి నేను మాట్లాడుతా ఉన్నా. మరి నాటి కాలంలో ఉన్నటువంటి అంధవిశ్వాసాలు ఏమిటి, మూఢాచారాలు ఏమిటి అనే అంశాలను కూడా మనం ఒకసారి చూద్దాం. మరి అప్పట్లో బాల్య వివాహాలు జరిపించే వాళ్ళు, అప్పట్లో ఉన్నటువంటి ఈ 18వ శతాబ్ద కాలంలో ఉన్నటువంటి సామాజిక దురాచారాలను గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం, తెలుసుకుందాం. ఇప్పుడు సామాజిక దురాచారాలు అంటున్నా. ఏమంటున్నామండి? సామాజిక దురాచారాలు అని చెప్తున్నా. దీంట్లో మొదటిది ఏమిటి అంటే అప్పట్లో బాల్య వివాహాలు ఉండే. అగో సారు బాల్య వివాహాలు ఏంటిది అని మీకు డౌట్ వస్తుంది. 9 ఏళ్ల చిట్టి తల్లిని తీసుకపోయి 90 ఏళ్ల ముసలోనికి ఇచ్చి పెళ్లి చేసేటోళ్ళు. చిన్నతనంలోనే అప్పట్లో పెళ్లిళ్ళు జరిగేవి అని చెప్తాను. ఏమంటున్నాం సారు? అప్పట్లో చిన్నతనంలోనే పెళ్లిళ్ళు జరిగేవి, బాల్య వివాహాలు అని చెప్తున్నాం. నెక్స్ట్ రెండో ముచ్చట సతీ సహగమనం అంటున్నా. ఏమంటున్నామండి? సతీ సహగమనము అని చెప్పి పిలుస్తున్నాం. సార్ సతీ సహగమనం అంటే ఏంటి సార్? ఏం లేదు నాన్న, ఈ 9 ఏళ్ల చిట్టిని తీసుకుపోయి 90 ఏళ్ల ముసలోనికి ఇచ్చినాం కదా, వాడు పట్టుమని 9 రోజులు బతకడు, వీడు చస్తాడు. ఇప్పుడు భర్త చనిపోగానే ఏం చేయాలి? భార్యను కూడా భర్తతో పాటే చంపాలి, సజీవ దహనం చేయాలి. దీన్నే మనం ఏమంటామంటే సతీసాగమనము అని చెప్పి పిలుస్తున్నాం. ఓకేనా? బాల్య వివాహాలు ఉన్నాయి, సతీసాగమనం అమల్లో ఉంది. మరి ఈ చిట్టి తల్లికి 90 ఏళ్ల ముసలోని కోసం చంపుకుంటామా మనం? సంపతం అవుతుందా? మనతో కాదు కదా, ఇది పద్ధతి కాదు కదా. రైట్, ఇదొక దురాచారం. నెక్స్ట్ ఇంకేమంటున్నాం? ఇక రాజారాం మోహన్ రాయ్ వంటి వ్యక్తులు పోరాటం చేస్తే సతీసాగమన నిషేధ చట్టం వచ్చింది. అలా సతీసాగమన నిషేధ చట్టం వచ్చిన తర్వాత ఏం చేసినారు అంటే ఈ యొక్క భర్త చచ్చిపోతే భార్యను చంపే సంస్కృతిని బంద్ పెట్టింది. మరి ఇట్లా బంద్ పెట్టిన తర్వాత మరి ఆమె వితంతువుగా మిగిలిపోయింది. వితంతువుల పైన వివక్ష అనేది అధికంగా ఉన్నది నాటి భారతదేశంలో, నా ఆంధ్ర ప్రాంతంలో. మరి ఈ యొక్క వితంతు వివక్షను తొలగించడానికి మన వాళ్ళు ఏం చేసినారు? వితంతు వివక్షను తొలగించడానికి వితంతువులకు తిరిగి వివాహాలు జరిపించాలి అని చెప్పి ఇక్కడ మాట్లాడడం జరిగినది. వితంతువుల మీద అధికమైనటువంటి వివక్ష ఇక్కడ ఉన్నది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత ఇంకేమంటున్నాము అంటే యొక్క వితంతు వివక్ష తర్వాత జోగిని వ్యవస్థ లేదా దేవదాసి వ్యవస్థ అనేది కలదు. ఏమంటున్నామండి? దేవదాసి వ్యవస్థ అనేది కూడా ఇక్కడ కలదు అని చెప్తున్నాం. దీని తర్వాత ఇంకా ఏమంటున్నామంటే కుల వివక్ష ఏమున్నది అంటున్నామండి? కుల వివక్ష కూడా ఇక్కడ అధికంగానే ఉన్నది అని చెప్తున్నాం. నెక్స్ట్ ఇక పోతే వెట్టి చాకిరీ వ్యవస్థలు. ఏమంటున్నామండి? వెట్టి చాకిరీ వ్యవస్థలు కూడా
మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది అంటున్నా. ఏమంటున్నామండి? వెట్టి చాకిరి వ్యవస్థలు కూడా ఇక్కడ మనకు కనిపించడం జరుగుతూ ఉంది అంటున్నాం. నెక్స్ట్ అప్పట్ల ఇంకొక మరో అంధవిశ్వాసం ఏంటి అంటే ఈ యొక్క విగ్రహారాధన. ఏమంటున్నామండి? విగ్రహారాధన. ఇవన్నీ నాటి కాలంలో ఉన్నటువంటి సామాజిక దురాచారాలుగా మనం పేర్కొనడం జరుగుతూ ఉంది. మరి ఈ మూఢనమ్మకాలు మూఢ విశ్వాసాల పైన పోరాటం చేస్తూ కొన్ని సంస్థలు అనేటివి మనకు 18వ శతాబ్ద కాలంలో రావడం జరిగినది. మరి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి పనిచేసినటువంటి కొన్ని పత్రికలు కూడా కలవు అని చెప్తున్నాం. మరి ఇట్లా మనకు ఇవి వచ్చినాయి. ఇలాంటి మూఢ విశ్వాసాలను తొలగించడానికే మనకు ఎవరు కనిపిస్తారు అంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు కనిపించడం జరుగుతుంది అంటున్నా. ఎవరు కనిపించినారు అంటున్నామండి? రాజా రామ్మోహన్ రాయ్ గారు కనిపించడం జరుగుతుంది. ఓసారి రాజా రామ్మోహన్ రాయ్ గారు ఏం చేసినారు సార్ అంటే ఈయన 1828వ సంవత్సరంలో బ్రహ్మ సభను ఏర్పాటు చేయడం జరిగినది అని చెప్తున్నా. దేన్ని ఏర్పాటు చేసినాడు అంటున్నామండి? బ్రహ్మ సభను ఏర్పాటు చేసినాడు. మనం వెరీ ఫోకస్ గా ఈ బ్రహ్మ సమాజాన్ని దేని వైపు చెప్తున్నాము అంటే ఆంధ్ర చరిత్ర ఫోకస్ గా చేసుకుని ఈ బ్రహ్మ సమాజం ఆంధ్ర ప్రాంతంలో మనం తెలియపడం జరుగుతుంది. ఇప్పుడు ఈ బ్రహ్మ సమాజంని ఎవరు ఏర్పాటు చేసినారు అంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు యొక్క బ్రహ్మ సమాజంను ఏర్పాటు చేయడం జరిగినది అని చెప్తున్నా. ఓసారి ఎవరు ఏర్పాటు చేసినారు? రాజా రామ్మోహన్ రాయ్ గారు బ్రహ్మ సమాజాన్ని ఏర్పాటు చేసినాడు. అవునా? మరి రాజా రామ్మోహన్ రాయ్ గారు 1815వ సంవత్సరంలో ఆత్మీయ సభను ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నా. దేన్ని ఏర్పాటు చేసినాడమ్మా? ఆత్మీయ సభను. ఎవరు ఏర్పాటు చేసినారు? రాజా రామ్మోహన్ రాయ్ గారు ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పాటు చేసినారు? 1815వ సంవత్సరంలో. ఈ ఆత్మీయ సభ నుండే 1828వ సంవత్సరంలో మనకేమొచ్చింది అంటే బ్రహ్మ సభ అనేది రావడం జరిగింది. ఈ బ్రహ్మ సభనే మనకు 1829వ సంవత్సరంలో ఏ విధంగా అవతరించింది అంటే బ్రహ్మ సమాజ్గా అవతరించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఎలా అవతరించింది అంటున్నామండి? బ్రహ్మ సమాజ్గా అవతరించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఓకేనా? మరి ఈ బ్రహ్మ సమాజ్నే మనము 1829వ సంవత్సరంలో వచ్చింది అని చెప్తున్నాం. మరి ఈ బ్రహ్మ సమాజము అనేది ఎందుకు 1829లో ఆవిర్భవించింది, ఈ విధంగా ఎలా మాడిఫై అయింది అనే అంశాలను మనం చూసినట్లయితే ఈ బ్రహ్మ సమాజం అంటే ఏం చేసింది అంటే సతీ సహగమనాన్ని వ్యతిరేకిస్తూ సతీ సహగమన నిషేధ చట్టము అనేది తీసుకురావాలి అని చెప్పి డిమాండ్ చేసింది. దీని ఫలితమే 1829వ సంవత్సరంలో, ఏ సంవత్సరంలో అంటున్నామండి? 1829వ సంవత్సరంలో సతీ సహగమన నిషేధ చట్టము అనేది రావడం జరిగినది అంటున్నా. ఏమొచ్చింది అంటున్నామండి? సతీ సహగమన నిషేధ చట్టం ఎప్పుడు వచ్చింది అంటే 1829వ సంవత్సరంలో సతీ సహగమన నిషేధ చట్టము అనేది రావడం జరిగింది అంటున్నా. ఓకేనా? మరి సతీ సహగమన నిషేధ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి అప్పట్లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ గా ఎవరున్నారు అంటే విలియం బెంటిక్ గారు ఉన్నారు. మరి ఈయన యొక్క కృషి ఫలితంగానే 1829వ సంవత్సరం డిసెంబర్ 4వ తారీఖు నాడు మనకు సతీ అబాలిష్ యాక్ట్ అనేది రావడం జరిగింది అంటున్నా. ఏమొచ్చింది అంటున్నామండి? సతీ అబాలిష్ యాక్ట్ అనేది వచ్చింది అని చెప్తున్నాం. ఎప్పుడు వచ్చింది సార్ సతీ అబాలిష్ యాక్ట్ అంటే 1829లో సతీ అబాలిష్ యాక్ట్ అనేది రావడం జరిగింది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాము అంటున్నాం. ఓకేనా? మరి ఈ సతీ సహగమనం యొక్క సతీ సహగమనాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేసినటువంటి ఒకే ఒక వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్ గారు. మరి ఇతడే ఈ యొక్క బ్రహ్మ సభను ఈ చట్ట రూపం దాల్చినటువంటి సంవత్సరంలోనే బ్రహ్మ సమాజ్గా మార్చడం జరిగినది అని చెప్తున్నాం. మరి బ్రహ్మ సమాజం యొక్క లక్ష్యాలుగా వీటిని పేర్కొంటాం. చలో చెప్పండి అమ్మా, బ్రహ్మ సమాజం యొక్క లక్ష్యాలు ఏమిటి? రైట్. ఈ బ్రహ్మ సమాజం యొక్క లక్ష్యాలు ఏమిటి అని చూసినప్పుడు ఒక్కొక్క ముచ్చట కూడా మనం చెప్పుకోవాలి జర మంచిగానే. బ్రహ్మ సమాజం యొక్క లక్ష్యాలు ఏమిటి అన్నప్పుడు ఒకటి ఏమంటున్నాం? బ్రహ్మ సమాజం యొక్క లక్ష్యాల్లో మొదటిది ఏమంటున్నాను అంటే ఇది
ఏకేశ్వరోపాసన అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. ఏమంటామండి? ఏకేశ్వరోపాసన అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది అంటున్నాం. సారు, ఏకేశ్వరోపాసన అంటే ఏమిటి అంటే ఒకే దేవుణ్ణి పూజించాలి. నేను పొద్దుగాల లేవగానే ఆదివారం ఒక దేవుడు, సోమవారం ఒక దేవుడు, మంగళవారం, శుక్రవారం, గురువారం ఇట్లా రోజుకో దేవుణ్ణి పూజించవద్దురా నాయన, రోజు ఒకే దేవుణ్ణి పూజించండి అని చెప్పి మాట్లాడింది. దేవుడు ఒక్కడే, సమస్త విశ్వాన్ని నడిపించేది దేవుడు ఒక్కడే అని చెప్పింది. ఓకేనా? నెక్స్ట్ ఇంకేం చెప్పింది అంటే బ్రహ్మ సమాజం విగ్రహారాధన చెయ్యరాదు అని చెప్పినది. ఏమన్నది అంటున్నామండి? విగ్రహారాధన చెయ్యరాదు అని చెప్పి ఇది పోరాటం చేసింది. ఎవరు? ఈ యొక్క బ్రహ్మ సమాజం అనేది. మరి సమాజంలో ఉన్నటువంటి సామాజిక వివక్షలకు వ్యతిరేకంగా కూడా ఇది పోరాటం చేసింది అంటున్నా. ఏమంటామండి? సామాజిక వివక్షలకు వ్యతిరేకంగా ఇది పోరాటం చేసింది. ఎవరు చేసినారు అంటున్నా? బ్రహ్మ సమాజం. బ్రహ్మ సమాజం యొక్క లక్ష్యాలు ఏంటి? ఒకటి ఏకేశ్వరోపాసన, రెండు విగ్రహారాధన చెయ్యరాదు, ఈ యొక్క సామాజిక వివక్షలను తొలగించాలి. ఈ సిద్ధాంతాలతోటి ఇది పనిచేయడం జరిగింది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఓకేనా? మరి ఈ బ్రహ్మ సమాజాన్ని నడిపించినటువంటి వ్యక్తులు, రాజా రామ్మోహన్ రాయ్ తర్వాత బ్రహ్మ సమాజాన్ని నడిపించింది ఎవరయ్యా అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు. ఎవరంటున్నామండి? దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ యొక్క బ్రహ్మ సమాజాన్ని నడిపించిండు. ఎవరి తర్వాత? ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ తర్వాత దాన్ని నడిపించినటువంటి వ్యక్తి ఎవరు అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. మరి ఈయన తర్వాత దీన్ని నడిపించినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే కేశవ చంద్ర సేన్ అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటున్నామండి? కేశవ చంద్ర సేన్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. ఏమంటున్నాం సార్? కేశవ చంద్ర సేన్ గారు, ఈ యొక్క దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు దీన్ని నడిపించారు. అయితే ఈ బ్రహ్మ సమాజాన్ని ఏమంటామండి? ఈ బ్రహ్మ సమాజాన్ని దక్షిణ భారతదేశంలో విస్తరించినటువంటి వ్యక్తిగా మనం ఎవరిని గుర్తిస్తున్నాం అన్నప్పుడు దక్షిణ భారతదేశానికి బ్రహ్మ సమాజాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ కేశవ చంద్ర సేన్ అనే వ్యక్తే. ఎవరు అంటున్నామండి? కేశవ చంద్ర సేన్ అనే వ్యక్తి ఈ యొక్క బ్రహ్మ సమాజాన్ని దక్షిణ భారతదేశానికి తీసుకురావడం జరిగింది అంటున్నా. సార్ ఎవరు తెచ్చినారు సార్? కేశవ చంద్ర సేన్ దక్షిణ భారతదేశానికి దేన్ని తీసుకొచ్చినాడు అంటున్నా? ఈ బ్రహ్మ సమాజాన్ని తీసుకురావడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. ఓకేనా? మరి ఈ దక్షిణ భారతదేశంలో ఆంధ్ర ప్రాంతానికి బ్రహ్మ సమాజాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఆంధ్ర ప్రాంతానికి బ్రహ్మ సమాజాన్ని పరిచయం చేస్తూ దీంట్లో చేరినటువంటి మొదటి వ్యక్తి, ఆంధ్ర ప్రాంతం నుండి బ్రహ్మ సమాజంలో చేరిన మొదటి వ్యక్తి ఎవరు అంటే మన్నవ బుచ్చయ్య పంతులు అంటున్నా. ఏం పేరు అంటున్నామండి? మన్నవ బుచ్చయ్య పంతులు అని చెప్పి పిలవడం జరుగుతుంది అంటున్నా. ఏం పేరు అంటున్నామండి? మన్నవ బుచ్చయ్య పంతులు మొట్టమొదటిసారిగా బ్రహ్మ సమాజ్ లో చేరినటువంటి తొలి ఆంధ్రుడిగా మనం పేర్కొనడం జరుగుతోంది. ఓకేనా? రైట్. మరి దీన్ని మరి రాజమండ్రి కేంద్రంగా మనకు బ్రహ్మ సమాజం అనేది కూడా కనిపించడం జరుగుతూ ఉంది అని చెప్తున్నాం. అంటే రాజమండ్రి వరకు కూడా బ్రహ్మ సమాజం యొక్క కార్యకలాపాలు అనేటివి విస్తరించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. మరి బ్రహ్మ సమాజ్ త్రయం అని చెప్పి ఎవరిని పిలుస్తారు? ఆంధ్ర బ్రహ్మర్షి అని చెప్పి ఎవరిని పిలుస్తారు? ఇక్కడ చూడండి, ఆంధ్ర బ్రహ్మర్షి అని చెప్పి ఎవరిని పిలుస్తారు? ఆంధ్ర బ్రహ్మర్షి అని చెప్పి ఎవరిని పిలుస్తున్నాం అన్నప్పుడు ఈ యొక్క రఘుపతి వెంకటరత్నం నాయుడు గారిని ఎవరిని అంటున్నామండి? రఘుపతి వెంకటరత్నం నాయుడు గారిని ఏమంటున్నాము అంటే రఘుపతి వెంకటరత్నం నాయుడిని ఏమంటున్నాము అంటే ఆంధ్ర బ్రహ్మర్షి అని చెప్పి పిలుస్తా ఉన్నాం. సార్ ఎవరిని ఆంధ్ర బ్రహ్మర్షి అని చెప్పి ఎవరిని పిలుస్తున్నాం అని అడిగితే ఈ యొక్క రఘుపతి వెంకట రత్నం నాయుడు గారిని ఆంధ్ర బ్రహ్మర్షి అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో బ్రహ్మ సమాజ్ యొక్క సిద్ధాంతాలను ఎక్కువగా వ్యాప్తి చేయడానికి కృషి చేసినటువంటి వ్యక్తి ఈయననే అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి.
ఓకేనా. రఘుపతి వెంకటరత్నం నాయుడు గురించి మీకు మరొక ముచ్చట చెప్పాలి. ఈయన ఆంధ్ర ప్రాంతంలో బ్రహ్మ సమాజ సిద్ధాంతాలను వ్యాప్తి చేసినాడు కదా. అదే విధంగా ఈయన సికింద్రాబాద్ మ్యాథమెటిక్స్ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ గా కూడా పనిచేయడం జరిగినది అంటున్నా. మరి ఆంధ్ర ప్రాంతంలో బ్రహ్మ సమాజ్ త్రయం అని చెప్పి ఎవరిని పిలుస్తాం? ఇక్కడ రాస్తున్న చూడండి, బ్రహ్మ సమాజ్ త్రయం అని చెప్పి ఎవరిని పిలుస్తాం? బ్రహ్మ సమాజ్ త్రయం అని చెప్పి ఎవరిని పిలుస్తున్నాము అని చెప్పి నేను అడుగుతున్నా. అంటే ఆంధ్ర బ్రహ్మ సమాజ్ త్రయము అని చెప్పి ఎవరిని పిలుస్తున్నాము అని చెప్పి అడుగుతున్నా. ఒక ఆయన పేరు ఏం పేరు అంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు. ఏం పేరు అంటున్నామండి? రఘుపతి వెంకటరత్నం నాయుడిని ఏమంటామండి? రఘుపతి వెంకట రత్నం నాయుడిని ఏమంటారు అంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు గారిని యొక్క బ్రహ్మ సమాజ్ యొక్క ఏమంటామండి? రైట్, రఘుపతి వెంకటరత్నం నాయుడు గారిని బ్రహ్మ సమాజ్ లో యొక్క ఒక త్రయం, ముగ్గురు వ్యక్తుల్ని కలిపి త్రయం అంటాం. అందులో మొదటివాడు రఘుపతి వెంకటరత్నం నాయుడు. రెండో వ్యక్తి ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం పంతులు అని చెప్పి పిలుస్తా ఉన్నా. ఏం పేరు అంటామండి? కందుకూరి వీరేశలింగం పంతులు గారు అంటున్నా. నెక్స్ట్ గా పోతే మరొక ఆయనను కూడా పిలుస్తున్నాం. ఆయన పేరు ఏం పేరు అంటే దేశిరాజు పెదబాపయ్య అని చెప్పి పిలుస్తున్నా. ఏం పేరు అంటామండి? దేశిరాజు పెదబాపయ్య అని చెప్పి మాట్లాడుతా ఉన్నా. సరే, ఏమంటున్నాం? దేశిరాజు పెదబాపయ్య గారిని ఈ యొక్క ఆంధ్ర బ్రహ్మ సమాజ్ త్రయము అని చెప్పి మనం మాట్లాడడం జరుగుతూ ఉంది అంటున్నాం. ఓకేనా, రైట్. ఈ విధంగా ఆంధ్ర ప్రాంతంలో మనకు బ్రహ్మ సమాజం అనేది వెలుగులోకి రావడం జరిగింది. ఇది దేనికి వ్యతిరేకంగా పోరాటం చేసింది అంటే సతీ సహగమనానికి వ్యతిరేకంగా ఇది పోరాటాన్ని కొనసాగించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాము అంటున్నా. ఓకేనా, మరి దీని తర్వాత ఈ ఆంధ్ర ప్రాంతంలో మరొక సంస్థ కూడా ఆవిర్భవించింది అంటున్నా. దాని పేరు ఏం పేరు అంటే దివ్య జ్ఞాన సమాజము అని చెప్పి పిలుస్తా ఉన్నాం. ఏమంటామండి? దివ్య జ్ఞాన సమాజము అని చెప్పి నేను మాట్లాడుతున్నా. సార్, దివ్య జ్ఞాన సమాజాన్ని ఎవరు ఏర్పాటు చేసినారు అంటే ఇది మీకు ఈ సాంస్కృతిక చైతన్యాన్ని భారతదేశ వ్యాప్తంగా తీసుకొచ్చినటువంటి సంస్థల అధ్యక్ష. ఇది ఏంటి? ఈ దివ్య జ్ఞాన సమాజం కావచ్చు, బ్రహ్మ సమాజం కావచ్చు, ఆర్య సమాజం కావచ్చు, దివ్య జ్ఞాన సమాజము అని చెప్పి మాట్లాడుతున్నాం. ఏమంటున్నాం సార్? దివ్య జ్ఞాన సమాజము అంటున్నాం. రైట్. ఇప్పుడు ఈ దివ్య జ్ఞాన సమాజంలో నేనేం చెప్తున్నాను అంటే దీన్ని ఎవరు ఏర్పాటు చేసినారు? దివ్య జ్ఞాన సమాజాన్ని దీన్ని 1875వ సంవత్సరంలో యొక్క మేడం బ్లావాట్స్కి, ఏం పేరు అంటున్నామండి? మేడం బ్లావాట్స్కి మరియు ఇంకెవరు ఏర్పాటు చేసినారు అంటే హెచ్ఎస్ ఆల్కాట్స్ అనే వ్యక్తులు ఈ యొక్క దివ్య జ్ఞాన సమాజాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ దివ్య జ్ఞాన సమాజాన్ని ఎక్కడ ఏర్పాటు చేసినారు అంటే అమెరికాలోని న్యూయార్క్ అనే నగరంలో దీన్ని ఏర్పాటు చేసినారు. తర్వాత దీన్ని ఎక్కడికి మార్చినారు అంటే ఈ యొక్క బొంబాయి నగరానికి మార్చినారు. తర్వాత అక్కడి నుంచి దీన్ని ఎక్కడికి మార్చినారు అంటే మద్రాస్ లోని అడయార్ అనే ప్రాంతానికి ఈ దివ్య జ్ఞాన సమాజాన్ని మార్చడం జరిగింది. ఓకేనా, మరి ఈ దివ్య జ్ఞాన సమాజం యొక్క తొలి అధ్యక్షుడుగా మనం ఎవరిని చూస్తున్నాము అంటే మేడం బ్లావాట్స్కీ గారిని చూడడం జరుగుతుంది అంటున్నా. ఓకేనా, రైట్. ఇది అమెరికాలో ఎప్పుడు ఏర్పాటైంది? 1875లో. బొంబాయికి ఎప్పుడు వచ్చింది? 1879లో. మద్రాస్కి ఎప్పుడు వచ్చింది? 1882లో ఇది మద్రాస్కు వచ్చింది. మరి దివ్య జ్ఞాన సమాజం యొక్క కార్యక్రమాలను భారతదేశ వ్యాప్తంగా విస్తరించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆమె పేరే అనీ బెసెంట్ అని చెప్పి పిలుస్తా ఉన్నాం. ఏం పేరు అంటున్నామండి? అనీ బెసెంట్ అని చెప్పి పిలుస్తున్నాం. అనీ బెసెంట్ గారి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈమె ఐర్లాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఐర్లాండ్ దేశానికి చెందినది. మరి ఈమె యొక్క అసలు పేరు ఏం పేరు అంటే అనీవుడ్ అనేది ఈమె యొక్క అసలు పేరుగా
మనం గుర్తించడం జరుగుతుంది. ఏమంటున్నామండి, అనివుడ్ అనేది ఈమె యొక్క అసలు పేరు అని చెప్పి నేను మాట్లాడుతున్నాం. ఓకేనా. మరి ఈ యొక్క అనివుడ్ గారు 1889వ సంవత్సరంలో ఈ యొక్క మేడం బ్లావాట్స్కీ రాసినటువంటి రహస్య సిద్ధాంత అనే వ్యాసాన్ని చదివి దివ్యజ్ఞాన సమాజంలో ఈమె సభ్యత్వాన్ని పొందడం జరిగినది అంటున్నా. ఎవరు, ఈ యొక్క అన్ని బెసెంట్ గారు 89లో చదివింది, ఇన్స్పైర్ అయింది, 93లో దీంట్లో సభ్యత్వాన్ని పొందింది. మరి 1907లో ఈ దివ్యజ్ఞాన సమాజం యొక్క అధ్యక్షురాలుగా ఈమె నియమితులవడం జరిగింది అంటున్నా. ఎవరు, యొక్క అన్ని బెసెంట్ గారు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఈ దివ్యజ్ఞాన సమాజాన్ని మనకు ఆంధ్ర ప్రాంతానికి విస్తరించినటువంటి వ్యక్తులు ఎవరు? దివ్యజ్ఞాన సమాజాన్ని ఆంధ్ర ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. ఎవరు అంటున్నామండి, ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. ఈయన ఆంధ్ర ప్రాంతానికి తీసుకొచ్చినాడు అని చెప్పి నేను మాట్లాడుతున్నా. దేన్ని తీసుకొచ్చినాడు ఆంధ్ర ప్రాంతానికి? ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. మంచిగా రాయాలి సార్, ఎట్లా పడితే అట్లా రాయొద్దు, మంచి పెన్ను తీసుకొని రాయండి అమ్మా. రైట్. ఏం పేరు అంటున్నా? ఎల్లాప్రగడ సుబ్బారావు గారు ఏం చేసినాడట అంటే, మంచిగా రాయాలి, పేరు మంచిగా రాయాలి. ఎల్లాప్రగడ సుబ్బారావు గారు ఏం చేసినాడట అంటే హెచ్ఎస్ ఆల్కాట్స్ గారిని, ఎవరిని అంటున్నా? హెచ్ఎస్ ఆల్కాట్స్ గారిని ఆంధ్ర ప్రాంతానికి ఇన్వైట్ చేయడం జరిగింది. అలా హెచ్ఎస్ ఆల్కాట్స్ గారిని ఆంధ్ర ప్రాంతానికి ఇన్వైట్ చేస్తూ ఈయన ఈ యొక్క దివ్యజ్ఞాన సమాజం యొక్క సిద్ధాంతాలను ఆంధ్ర ప్రాంతంలో వ్యాప్తి చేయడంలో ముందున్నటువంటి వ్యక్తి ఎవరు అంటున్నా? ఎల్లాప్రగడ సుబ్బారావు గారు అని చెప్పి మనం మాట్లాడడం జరుగుతూ ఉంది అంటున్నాం. ఓకేనా. మరి ఈ విధంగా ఎల్లాప్రగడ సుబ్బారావు గారు ఆంధ్ర ప్రాంతానికి దివ్యజ్ఞాన సమాజాన్ని ఇన్వైట్ చేయడం జరిగింది అని చెప్పి మనం మాట్లాడితే, ఈ దివ్యజ్ఞాన సమాజం యొక్క అధ్యక్షురాలైనటువంటి మన యొక్క ఎవరు అన్ని బెసెంట్ గారు ఈ యొక్క ఆంధ్ర ప్రాంతంలో కూడా పర్యటించడం జరిగినది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాము అంటున్నాం. ఓకేనా. రైట్. మరి ఈమె ఏం చేసినది అంటే, ఈ యొక్క అన్ని బెసెంట్ గారు తూర్పు గోదావరి మదనపల్లి దగ్గర ఈమె బీసెంట్ థియోసోఫికల్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నాం. ఎక్కడ ఏర్పాటు చేసింది అంటున్నామండి? ఈ యొక్క అన్ని బెసెంట్ గారు మదనపల్లిలో, ఎక్కడ అంటున్నామండి? మదనపల్లి కేంద్రంగా ఈమె ఏం ఏర్పాటు చేసినది అంటే ఈ యొక్క బీసెంట్ థియోసోఫికల్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నా. సార్ దేన్ని ఏర్పాటు చేసింది అంటున్నామండి? బీసెంట్ థియోసోఫికల్ కళాశాలను ఈమె ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్తున్నాం. ఎవరు ఏర్పాటు చేసినారు అంటున్నా? ఈ యొక్క అన్ని బెసెంట్ గారు మదనపల్లి కేంద్రంగా బీసెంట్ థియోసోఫికల్ కాలేజీను 1916వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాలక్రమేణా ఒక జాతీయ కళాశాలగా ఆవిర్భవించింది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం. మిగతా కంటెంట్ను మీకు రేపటి నుంచి షెడ్యూల్ ప్రకారం, మీకు ఇచ్చినటువంటి టైం టేబుల్ ప్రకారం మన క్లాసెస్ అనేటివి ఏపీ హిస్టరీ గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ ను మనం నిర్వహించబోతున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సదా మీ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేష్ సార్. జై భారత్.